నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శశిర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కి హాజరైన ఎంపీ రఘునందన్ రావు, విద్యాశాఖ మంత్రి రాజీనామా ఎవరి విజయం కాదని, విద్యార్థుల బాధ వారి ఆవేశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, ఏదైనా తప్పు జరిగితే దాన్ని బాధ్యత వహించి రాజీనామా చేయడం చాలా సంవత్సరాల కిందటే నాయకులు మర్చిపోయారు కానీ, బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని, పేపర్ లీక్ జరిగిన తర్వాత కూడా బాధ్యత తీసుకుని ఆ పరీక్షలు రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు ఇచ్చి, విద్యార్థులు నష్టపోకుండా తల్లిదండ్రుల బాధలు అర్థం చేసుకున్న పార్టీ కేవలం బీజేపీ పార్టీ అన్నారు. ఇందులో జయాపజయాల గురించి మాట్లాడితే అది వారి మూర్ఖత్వమే అవుతుంది తప్ప ఇంకోటి కాదన్నారు. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని ఆందోళన చేస్తున్న నాయకులు, వాళ్ల దగ్గర 1000కి 1500కి వాట్సాప్లలో ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నప్పుడు, మరి ఆ ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా విద్యాశాఖ మంత్రి లేరు. ఎంతోమంది యంగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారికి పదవులు ఇస్తే మీకే పేరు కదా, అభివృద్ధి కూడా జరుగుతుంది కదా అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా దానికి రాహుల్ గాంధీ అనుమతి కావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే రాష్ట్రంలో మంత్రి పదవులు డిసైడ్ చేస్తారా, ఢిల్లీలో కాదు గల్లీలో ప్రభుత్వమే ఉంది కదా, కులగణనాన్ని చేశావు కదా, మీ పార్టీలో ఎంత మంది బీసీలు ఉన్నారు, వాళ్లకి ఎన్ని పదవులు ఇచ్చారన్నారు. మీరు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని కలలు కంటూనే ఉండండి. మేము బీజేపీ పార్టీ తరఫున ఆ కలలను నిజం చేసుకుంటామన్నారు. విద్యాశాఖ మంత్రిని జెన్ జెడ్కి ఇస్తాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖని జెన్ జెడ్కి ఇస్తారా? 20 నుండి 30 సంవత్సరాలలోపు గెలిచిన నాయకులు ఉన్నారు కదా, మీ పార్టీలో వాళ్లకు పదవులు ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఆయన చెప్తాడు అనడం కాదు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్, పరకాల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మహబూబ్ నగర్లో పర్ణిక రెడ్డి అనే యువ నాయకులకు పదవులు ఇవ్వండని, 50 ఏళ్లు దాటిన రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని ఆయనకే నమ్మకం లేదు కానీ, రేవంత్ నమ్ముతున్నాడన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. ఇది మనం మొదటి 1-2 దశల్లో గుర్తిస్తే, కొంతమంది క్రికెటర్లు, కొంతమంది రాజకీయ నాయకులు గుర్తించిన తర్వాత 10, 15, 20 ఏళ్ల నుంచి ఇంకా తమ జీవితాలను ఎక్స్టెండ్ చేసుకున్నారు. తెలియకుండా 4th స్టేజ్లో డయాగ్నోస్ అయిన వాళ్ళంతా కూడా ఏడాది లోపలనే తమ జీవితం పోతా ఉంది. అందుకని క్యాన్సర్ అంటే అదేదో భూతంలాగా భావించకుండా దయచేసి, ఎట్లయితే షుగర్కి, బీపీకి 3 నెలలకో 6 నెలలకో పరీక్షలు చేయించుకుంటారో, ప్రజలందరూ కూడా అట్లా వైద్య పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ని ప్రివెంట్ చేసి, సాధ్యమైనంత వరకు క్యాన్సర్ నుంచి పరిరక్షించబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు కానీ, ఆసుపత్రి సిబ్బంది కానీ, జర్నలిస్టు మిత్రులు కానీ ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన కల్పించి, ప్రజలలో అవగాహన కల్పించి, ప్రజలలో చైతన్యం తెచ్చి, ఎక్కడికక్కడ ఈ క్యాన్సర్ పరీక్షలకి ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్య లోపల హాజరైతే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ప్రజలకి ప్రభుత్వం బాధ్యత. బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించినటువంటి ప్రజలకి, వైద్యం కాస్ట్లీ అయిపోతున్నటువంటి ప్రస్తుత రోజులలో ఆడబిడ్డలు సఫర్ కావద్దనేటువంటి ఒక ఉద్దేశంతో, నాకు క్యాన్సర్ ఉందా తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి ఆడబిడ్డలందరినీ కూడా ముందే డయాగ్నోస్ చేసి కాపాడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంపుని మెదక్ పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలలో నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. మొదట్లో కొంచెం పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు భయపెట్టినారు. క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎట్లా, శిక్ష ఉందా, దీనికి ట్రీట్మెంట్ ఉందా, రేపు చికిత్స ఎవరు చేస్తారు, ఒకవేళ ఐడెంటిఫై అయిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే రకరకాలైనటువంటి అవస్థల్ని పడుతూ ప్రజలు అనుమానాలు పడుతున్న పరిస్థితి నుంచి రామాయంపేట, దుబ్బాక ఆ పరిసర ప్రాంతాల్లో చేసినప్పుడు ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫై అయిందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్కి తీసుకెళ్లి ఉచితంగా సర్జరీలు కూడా సక్సెస్ఫుల్గా నా కూతురు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రి లోపల చేసిన తర్వాత ప్రజలలో కొంచెం విశ్వాసం వచ్చింది. వాళ్ళు మాట్లాడి మాకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రకంగా దాంట్లో భాగంగా ఈరోజు సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మాతృమూర్తులకి, ఆడబిడ్డలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే వ్యాధి
వచ్చింది అనేది మనం మొదటి దశలలో మొదటి 1-2 దశల్లో గుర్తిస్తే కొంతమంది క్రికెటర్లు కొంతమంది రాజకీయ నాయకులు గుర్తించిన తర్వాత 10, 15, 20 ఏళ్ల నుంచి ఇంకా తమ జీవితాలను ఎక్స్టెండ్ చేసుకున్నారు. తెలియకుండా 4th స్టేజ్ లో డయాగ్నోస్ అయిన వాళ్ళంతా కూడా ఏడాది లోపలనే తమ జీవితం పోతా ఉంది. అందుకని క్యాన్సర్ అంటే అదేదో భూతంలాగా భావించకుండా దయచేసి ఎట్లయితే షుగర్ కి బీపీకి 3 నెలలకో 6 నెలలకో పరీక్షలు చేయించుకుంటారో ప్రజలందరూ కూడా అట్లా వైద్య పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ ని ప్రివెంట్ చేసి సాధ్యమైనంత వరకు క్యాన్సర్ నుంచి పరిరక్షించబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా పార్టీ నాయకులు కానీ, ఆసుపత్రి సిబ్బంది కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన కల్పించి ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తెచ్చి ఎక్కడికక్కడ ఈ క్యాన్సర్ పరీక్షలకి ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్యలో హాజరైతే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ప్రజలకి ప్రభుత్వం బాధ్యత తీసుకుని కిచెన్ ని మరియు స్టోర్స్ ని బయటికి తీసుకుని వచ్చి బయట వాటికి సంబంధించినటువంటి రూమ్ల నిర్మాణం చేయడం వల్ల ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లో ఇంకొక 5 గదులలో ఓపీని పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం, ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లకి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళ కోసం ఒక ఆర్ఓ ప్లాంట్ ని ఈ సందర్భంగా మంజూరు చేస్తా ఉన్నాం. 2వ విడతలో కరెంటు బిల్లు ప్రతి నెల సుమారు 35 నుంచి 40 వేలు వస్తుంది. దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రి మొత్తం కూడా సోలార్ ప్లేట్లు పెట్టి కరెంటుని వాళ్ళే ఉల్టా ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రీతి లోపల 2వ దశ లోపల సోలార్ ని కూడా సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రి